పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇక కొడాలి నాని ఫిక్స్, ఆ సవాల్ విసరడానికి అదే రోజు. కొడాలి నాని తిరిగి యాక్టివ్గా, మంత్రి నారా లోకేష్కు సవాల్. మాజీ మంత్రి కొడాలి నాని తిరిగి యాక్టివ్ అయ్యారు. ఏకంగా మంత్రి నారా లోకేష్కు సవాల్ విసిరారు. ఒక రకంగా కొడాలి నాని తాను జైలుకు వెళ్లడానికి సిద్ధంగానే ఉన్నారని సంకేతాలు పంపినట్లు గుంటూరు పర్యటనలో తేలింది. 2024 ఎన్నికల ముందు వరకు యాక్టివ్గా ఉన్నప్పటికీ ఓటమి అయిన 2024 ఎన్నికల్లో జీర్ణించుకోలేకపోయారు. నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. గత 2 నెలల నుంచి నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. మరొక వైపు కొడాలి నాని అనారోగ్య కారణాలతో హైదరాబాద్లోనే ఉంటున్నారు. అప్పుడప్పుడు వచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని వినడం మినహా గుడివాడలో మాత్రం ఉండి రాజకీయాలు మొదలుపెట్టలేదు. కానీ గుడివాడ నియోజకవర్గంలో తిరిగి తన పట్టు నిలిపేందుకు కొడాలి నాని తిరిగి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా అర్థమవుతుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబును పరామర్శించేందుకు గుంటూరు వచ్చిన కొడాలి నాని చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. ఇటీవల జగన్ పేరు రెడ్ బుక్లో ఉందో లేదో త్వరగా తెలుస్తుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన వ్యాఖ్యలకు కొడాలి నాని స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. బాలయ్య డైలాగులతో లోకేష్పై విమర్శలు చేశారు. రెడ్ బుక్లో పేరున్నా అది లోకేష్కు మంచిది కాదని, లేకపోయినా తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంచిది కాదని కూడా చెప్పి తాను యాక్టివ్ అయ్యానని, ఏం చేస్తారో చేసుకున్నట్టు సవాల్ విసిరారు. ఇది తెలుగుదేశం పార్టీలోనూ చర్చనీయాంశంగా మారింది. కొడాలి నాని గుడివాడ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2 సార్లు టీడీపీ, 2 సార్లు వైసీపీ నుంచి గెలిచారు. చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యుల మీద వ్యక్తిగత ఆరోపణలు చేయడంతో ఆయనను అరెస్ట్ చేస్తారని ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. రెడ్ బుక్లో మొదట కొడాలి నాని పేరుందని కూడా అన్నారు. కొడాలి నాని విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుందని. అయితే ఇప్పుడు కొడాలి నాని ఏకంగా లోకేష్పై సవాల్ విసరడాన్ని టీడీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కొడాలి నాని అలా వదిలేస్తారా అని నిలదీస్తున్నారు. నాని మాత్రం తాను ఉంటే మహా అయితే 100 రోజులు జైల్లో ఉంటానని ఫిక్స్ అయినట్లు వ్యవహరించడంతో ఇక నాని గుడివాడలో రాజకీయం మొదలుపెట్టినట్టేనని వైసీపీ నేతలు అంటున్నారు. దీంతో గుడివాడ పాలిటిక్స్ హిట్ కానున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.